Hello everyone, welcome to Meguru. Today we are going to discuss about nomenclature of internal combustion engines. సో ఇవి రెండు కూడా ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్సే, కాకపోతే ఒక స్లైట్ డిఫరెన్స్ అనేది ఉంది. పిస్టన్ అనేది టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, బాటమ్ మోస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇలా ఉండిద్ది. అయితే నోమన్క్లేచర్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చి సిలిండర్ బోర్. అసలు ఈ సిలిండర్ బోర్ అంటే ఏంటంటే, ఇది ఐసీ ఇంజిన్ అంటున్నాం కాబట్టి ఇది సిలిండర్. సో ద ఇన్సైడ్ డయామీటర్ ఆఫ్ దిస్ సిలిండర్ ఈస్ కాల్డ్ సిలిండర్ బోర్. సో దీని లోపల ఉన్న డయామీటర్ని మనం బోర్ అంటాం, దాన్ని సిలిండర్ బోర్ అంటాం. దాన్ని దేంతో డినోట్ చేసుకుంటామంటే స్మాల్ డీతో డినోట్ చేసుకుంటాం. సో అలానే దీనికి యూనిట్స్ వచ్చి మిల్లీమీటర్స్, ఎంఎం. అండ్ నెక్స్ట్ పిస్టన్ ఏరియా. ఇది పిస్టన్ కదా, ఈ పిస్టన్ ఏరియా అని ఎలా చెప్తాము ఏంటంటే కనుక the area of circle of diameter is equal to the cylinder bore అయితే కనుక దాన్ని పిస్టన్ ఏరియా అంటాం. సో పిస్టన్ ఏరియాని దేంతో డినోట్ చేస్తామంటే క్యాపిటల్ ఏతో, దానికి యూనిట్స్ వచ్చి సెంటీమీటర్ స్క్వేర్. అండ్ నెక్స్ట్ వన్ స్ట్రోక్. సో స్ట్రోక్ అంటే ఏంటంటే ఈ డయాగ్రామ్లో చూస్తే కనుక మీకు క్లారిటీ వచ్చింది. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది పిస్టన్ when moving from BDC to TDC or TDC to BDC is called stroke. అంటే మనకి పిస్టన్ అనేది టీడీసీ నుంచి బీడీసీకి మూవ్ అయినా లేకపోతే బీడీసీ నుంచి టీడీసీకి మూవ్ అయినా దాన్ని ఒక స్ట్రోక్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పిస్టన్ అనేది టీడీసీ నుంచి బీడీసీకి మూవ్ అయితే కనుక ఆ డిస్టెన్స్ని 1 స్ట్రోక్ అంటాం. ఎగైన్ బీడీసీ నుంచి టీడీసీకి వెళ్తే దాన్ని 2 స్ట్రోక్స్ అంటాం. సో అలా ఎన్ని మూమెంట్స్ జరిగితే అన్ని స్ట్రోక్స్ అంటాం. స్ట్రోక్ని క్యాపిటల్ ఎల్తో డినోట్ చేసుకుంటాం, దానికి యూనిట్స్ వచ్చి మిల్లీమీటర్స్, ఎంఎం. అండ్ నెక్స్ట్ వన్ స్ట్రోక్ టు బోర్ రేషియో. దీని రేషియో చెప్పాలంటే స్ట్రోక్ అంటే క్యాపిటల్ ఎల్, బోర్ అంటే స్మాల్ డి కాబట్టి L/D రేషియో. సో మెయిన్గా మనకి ఈ సైజ్ ఆఫ్ ది ఇంజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ సైజ్ ఆఫ్ ది ఇంజన్ అనేది ఈ రేషియో మీద డిపెండ్ అయి ఉండిద్ది, ఈ పారామీటర్ మీద. ఇఫ్ సపోజ్ మనకి డయామీటర్ అనేది సిలిండర్ బోర్ డయామీటర్ అనేది ఈజ్ లెస్ దాన్ ది స్ట్రోక్ అయితే కనుక దాన్ని అండర్ స్క్వేర్ ఇంజిన్ అంటాం. అలానే D ఈక్వల్ టు L ఉంటే కనుక, 2 ఈక్వల్ అయితే దాన్ని స్క్వేర్ ఇంజిన్ అంటాం. అలా కాకుండా డయామీటర్ అనేది ఈజ్ గ్రేటర్ దాన్ ది L ఉంటే కనుక దాన్ని ఓవర్ స్క్వేర్ ఇంజన్స్ అంటాం. సో మనకి ఈ ఓవర్ స్క్వేర్ ఇంజన్స్ అనేవి హయ్యర్ స్పీడ్స్ దగ్గర ఆపరేట్ అవుతాయి. ఎందుకంటే దీని డయామీటర్ అనేది స్ట్రోక్ కంటే ఎక్కువ ఉండిద్ది, స్ట్రోక్ అనేది తక్కువ ఉండిద్ది కాబట్టి. సో ఇవి హైయర్ స్పీడ్స్ దగ్గర ఆపరేట్ అవుతాయి ఓవర్ స్క్వేర్ ఇంజన్స్. నెక్స్ట్ నోమన్క్లేచర్ వచ్చి డెడ్ సెంటర్స్. అసలు ఈ డెడ్ సెంటర్స్ అంటే ఏంటి? సో మనకి పిస్టన్ అనేది వర్క్ అవుతున్నప్పుడు, ఆ వర్కింగ్ ఆఫ్ ది పిస్టన్ జరుగుతున్నప్పుడు మనకి దాని పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. సో దాని పొజిషన్ చేంజ్ అవుతుంది. అలానే అది ఏంటంటే కొన్ని మెకానికల్ పార్ట్స్కి కనెక్ట్ అయి ఉంటాయి. అంటే పిస్టన్ మూమెంట్ అనేది ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మూవ్ అవుతున్నప్పుడు దాని పొజిషన్ మారిద్ది, అలానే దాని డైరెక్షన్ అనేది చేంజ్ అవుతూ ఉండిద్ది కదా. సో పిస్టన్ అనేది టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు అంటే ఆ ఎండ్ వరకే వెళ్ళిద్ది. నెక్స్ట్ ఒక స్ట్రోక్ కంప్లీట్ అవుతుందంటే అదొక డెడ్ సెంటర్, ఇంకొక స్ట్రోక్ కంప్లీట్ అవుతుందంటే అదొక డెడ్ సెంటర్. సో వాటిని మనం డెడ్ సెంటర్స్ అంటాం. అలా పిస్టన్ మూమెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ డెడ్ సెంటర్స్కి మనం అగైన్ డెడ్ సెంటర్స్ అనేవి 2 ఉన్నాయి. ఒకటి వచ్చి టాప్ డెడ్ సెంటర్, ఇంకొకటి వచ్చి బాటమ్ డెడ్ సెంటర్. టాప్ డెడ్ సెంటర్ అంటే ఏంటంటే మనకి డయాగ్రామ్స్లో చూస్తే కనుక క్లారిటీగా అర్థమవుతుంది. ఇది టాప్ డెడ్ సెంటర్ పిస్టన్ అనేది బాటమ్ డెడ్ సెంటర్లో ఉన్నప్పుడు ఇలా ఉండిద్ది. సో ఫస్ట్ టాప్ డెడ్ సెంటర్ చూద్దాం. ఈ టాప్ డెడ్ సెంటర్ అనేది క్రాంక్ షాఫ్ట్కి చాలా దూరంగా ఉంటే కనుక ఫార్తెస్ట్ అంటే ఇట్ ఈస్ ది డెడ్ సెంటర్ వెన్ ది పిస్టన్ ఈజ్ ఫార్తెస్ట్ ఫ్రమ్ ది క్రాంక్ షాఫ్ట్. ఈ డెడ్ సెంటర్ అనేది క్రాంక్ షాఫ్ట్కి చాలా దూరంగా ఉంటే కనుక దాన్ని టీడీసీ అంటారు, అంటే టాప్ డెడ్ సెంటర్ అంటాం. ఇది వర్టికల్ ఇంజిన్ కాబట్టి వర్టికల్ ఇంజిన్స్లో టీడీసీ అంటారు. ఇన్ కేస్ ఈ ఇంజిన్ అనేది హారిజంటల్ ఇంజిన్ అయితే కనుక దాన్ని ఇన్నర్ డెడ్ సెంటర్ అంటారు. టీడీసీనే ఇన్నర్ డెడ్ సెంటర్ అంటారు. నెక్స్ట్ బాటమ్ డెడ్ సెంటర్.
బాటమ్ డెడ్ సెంటర్ ఏంటంటే ఈ డెడ్ సెంటర్ విచ్ ఈస్ నియరెస్ట్ టు ది క్రాంక్ షాఫ్ట్. ఈ డెడ్ సెంటర్ అనేది క్రాంక్ షాఫ్ట్కి దగ్గరగా ఉందనుకోండి, అలాంటి టైప్ ఆఫ్ డెడ్ సెంటర్ని బాటమ్ డెడ్ సెంటర్ అంటారు. దగ్గరగా ఉంటే బాటమ్ డెడ్ సెంటర్ అంటున్నాం, దూరంగా ఉంటేనేమో క్రాంక్ షాఫ్ట్కి టాప్ డెడ్ సెంటర్ అంటున్నాం. ఇది వర్టికల్ ఇంజన్స్ కాబట్టి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది వర్టికల్ ఇంజన్స్లో బాటమ్ డెడ్ సెంటర్ అంటున్నాం దీన్ని. అలానే దీన్ని టాప్ డెడ్ సెంటర్ అని అంటున్నాం. ఇన్ కేసు హారిజంటల్ ఇంజన్స్లో చూసుకుంటే దీన్ని బాటమ్ డెడ్ సెంటర్ అని అనరు, అవుటర్ డెడ్ సెంటర్ అంటారు. సో ఇవి డెడ్ సెంటర్స్ గురించి. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ ఆర్ స్వెప్ట్ వాల్యూమ్. సో యాక్చువల్గా స్ట్రోక్ అంటే ఏమంటున్నాం అండి, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది పిస్టన్. టీడీసీ నుంచి బీడీసీకి మూవ్ అయినా పిస్టన్, లేకపోతే బీడీసీ నుంచి టీడీసీకి మూవ్ అయినా స్ట్రోక్ అంటున్నాం. అలానే స్వెప్ట్ వాల్యూమ్ అంటే ఇక్కడ నుంచి పిస్టన్ అనేది టీడీసీ నుంచి బీడీసీకి మూవ్ అయినా, బీడీసీ నుంచి టీడీసీకి మూవ్ అయినా అక్కడ ఏదైతే వాల్యూమ్ ఉండిద్దో దాన్ని స్వెప్ట్ వాల్యూమ్ అంటాం. దాన్ని దేంతో డినోట్ చేస్తారంటే వి సఫిక్స్ ఎస్. వి సఫిక్స్ ఎస్. సో స్వెప్ట్ వాల్యూమ్కి ఫార్ములా వచ్చి ఏ ఇంటూ ఎల్. సో ఏ అంటే పిస్టన్ ఏరియా, ఇక్కడ ఎల్ అంటే స్ట్రోక్. సో ఏరియా వచ్చి ఇక్కడ పిస్టన్ ఏరియా కాబట్టి 5/4d² అండ్ ఇంటూ ఎల్. సో ఇది స్వెప్ట్ వాల్యూమ్కి ఫార్ములా. స్వెప్ట్ వాల్యూమ్ని దేనిలో ఎక్స్ప్రెస్ చేస్తారు, దానికి యూనిట్స్ ఏంటంటే క్యూబిక్ సెంటీమీటర్ సిసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి క్లియరెన్స్ వాల్యూమ్. క్లియరెన్స్ వాల్యూమ్ ఏంటంటే మనం ఇప్పుడు పిస్టన్ మూమెంట్ అనేది టీడీసీ నుంచి బీడీసీకి, లేకపోతే బీడీసీ నుంచి టీడీసీకి మూవ్ అయినా ఆ డిస్టెన్స్లో ఉన్న వాల్యూమ్ని స్వెప్ట్ వాల్యూమ్ అంటున్నాం. అయితే టీడీసీ నుంచి బీడీసీకి మూవ్ అవుతున్నప్పుడు పిస్టన్ అనేది టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఈ పిస్టన్ కీనును సిలిండర్ హెడ్కి కొంచెం గ్యాప్ అనేది ఉండిద్ది అనమాట. సో ఆ గ్యాప్ ఈ గ్యాప్. సో వెన్ ది పిస్టన్ ఈజ్ ఎట్ టాప్ మోస్ట్ పొజిషన్, ఆ సిలిండర్ హెడ్ లోపల ఉన్న వాల్యూమ్ని మనం క్లియరెన్స్ వాల్యూమ్ అంటాం. దాని దేంతో డినోట్ చేసుకుంటామంటే వీసీ. వి సఫిక్స్ సి. నెక్స్ట్ ఇప్పుడు టోటల్ వాల్యూమ్ కావాలి. టోటల్ వాల్యూమ్ కావాలంటే ఇన్సైడ్ ది ఇంజన్ సిలిండర్ లోపల ఇప్పుడు టోటల్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్రెడీ ఇది క్లియరెన్స్ వాల్యూమ్ వీసీ. అలానే టీడీసీ నుంచి బీడీసీ వరకు ఉన్న వాల్యూమ్ని మనం స్వెప్ట్ వాల్యూమ్ అంటున్నాం. అంటే వీసీ ప్లస్ విఎస్ ఈజ్ ది టోటల్ వాల్యూమ్ ఇన్సైడ్ ది ఇంజన్ సిలిండర్. అండ్ నెక్స్ట్ కంప్రెషన్ రేషియో. కంప్రెషన్ రేషియో అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది రేషియో ఆఫ్ టోటల్ వాల్యూమ్ టు ది క్లియరెన్స్ వాల్యూమ్. ఇక్కడ మనకి టోటల్ వాల్యూమ్ వచ్చి వీసీ ప్లస్ విఎస్, క్లియరెన్స్ వాల్యూమ్ అంటే వీసీ. దీని నుంచి మనం కంప్రెషన్ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. కంప్రెషన్ రేషియోని దేంతో డినోట్ చేస్తామంటే స్మాల్ ఆర్. సో స్మాల్ ఆర్ ఈక్వల్ టు టోటల్ వాల్యూమ్ బై క్లియరెన్స్ వాల్యూమ్. అండ్ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మనకి ఇట్లా వచ్చింది, R ఈక్వల్ టు 1 + VS/VC. అండ్ లాస్ట్ వన్ వచ్చి క్యూబిక్ కెపాసిటీ ఆర్ ఇంజిన్ కెపాసిటీ. సో దీన్ని మనం ఎలా చెప్తామంటే మన దగ్గర ఆల్రెడీ స్వెప్ట్ వాల్యూమ్ ఉంది కదండి, ఆ స్వెప్ట్ వాల్యూమ్ని నెంబర్ ఆఫ్ సిలిండర్స్తో మల్టిప్లై చేస్తే మనకి ఇంజిన్ కెపాసిటీ అనేది వచ్చింది. సో మనకి నెంబర్ ఆఫ్ సిలిండర్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కేని నెంబర్ ఆఫ్ సిలిండర్స్ అనుకున్నాం అనుకోండి, VS ఇంటూ K, వేర్ VS ఈజ్ ది డిస్ప్లేస్మెంట్ వాల్యూమ్ ఆర్ స్వెప్ట్ వాల్యూమ్. సో రెండింటితో మల్టిప్లై చేస్తే మనకి ఇంజన్ కెపాసిటీ అనేది వచ్చింది. సో ఇవండి నోమెన్క్లేచర్స్ ఆఫ్ ది ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.